నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు మైన్సా మార్కెట్ యార్డ్, కుబీర్ మార్కెట్ యార్డ్, తానూరు గోదాం మరియు ముధోల్ గోదాంలో మార్క్ఫెడ్, నాఫెడ్ మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. శనగ పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అమ్మకాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధర కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం శనగకు క్వింటాలుకు 5,875 రూపాయలు మద్దతు ధర ఉన్నదని, పంటలో తేమ శాతం 14% మించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు తానూరు హెడ్ క్వార్టర్లో శనగ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి రైతు ఏదైతే కష్టపడి శనగ పండించారో వాళ్ళు ఈ తక్కువ ధరలో అమ్మి మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ప్రతి ఒక్క రైతు దీనికి సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా 5,770 దాని రేట్ దానికన్నా తక్కువ రేట్ మీరు కేంద్రం వరకు మన సెండ్ చేయండి. ఎక్కువ రేటు ఉంటే బయట సెండ్ చేయొచ్చు. ప్రతి రైతుకు ఉంటానికి 713 కిలోమీటర్లు జరిగింది. కొందరు కుబేరులో, మైసూరులో రైతులు దానికి రేటు ఎక్కువ, మన క్వింటల్ ఎక్కువ పెట్టుబడి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే పాల్గొని మన చర్య మన చర్చ జరుగుతుందని సభాముఖంగా. ఏమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు కోసం అన్ని విధాలుగా త్వరలోనే వారం 10 రోజుల లోపల పక్క కొనుగోలు కూడా ఈ సొసైటీలో ఇది పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు, బీజేపీది కాదు, టీఆర్ఎస్ది కాదు, నా ఎంఐఎంది కాదు. రైతులకు న్యాయం చేయాలా, రైతులకు ఎటువంటి కష్టాలు కావద్దు. ఎంఎస్పీ ప్రైజ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది 5,875 రూపాయల కన్నా ఎక్కువ గిట బయట మార్కెట్లో కొనుగోలు ఉంటే బయట మార్కెట్లో అమ్మాలా. దానికన్నా తక్కువ గిట రేట్ అయిపోతే మనం గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కానీ, నాఫెడ్ ద్వారా కానీ, సీసీఐ ద్వారా కానీ ఈ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేస్తాం. ఈ మన సొసైటీ కానీ, ఏఎంసీ మార్కెట్ తరఫున కానీ ఇవన్నీ మీడియేటర్స్ ఓన్లీ నాఫెడ్, మార్కెట్ వాళ్ళే దానికి పరిచయం చేయాలి. లాస్ట్ టైంలో సోయా కొనుగోలు ఏదైతే అయింది, వాస్తవంగా మనకు రైతులు కూడా తప్పు ఉంటుంది. ఇంట్లో ఏదైతే నామ్స్ ఉంటాయి, ఇప్పుడు పత్తి కొనుగోలు చేస్తాం మనం, కుబేర్ మార్కెట్లో ఉంది, ముదోల్ బైసా మార్కెట్లో ఉంది, నిర్మల్ మార్కెట్లో ఉంది. పత్తి కొనుగోలు చేయడానికి ఏమైనా నామ్స్ ఉన్నాయి. మాయిశ్చర్ ఇంత ఉండాలా, నాణ్యత మీద సరుకు ఇంత ఉండాలా. ఈ సరుకు కూడా ఈ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఇంటికి పెట్టుకోదు. అది కూడా మరలా బయట మార్కెట్లో తెచ్చి వాళ్ళు ఆ పైసలు తయారు చేయాలి. ఇట్లా అన్నీ కొనుక్కుంటూ పోయి ఇంటికాడ పెట్టుకుంటూ పోతే మనకు పైసలు కూడా కావాలి. వాస్తవంగా ఏదైతే లాస్ట్ టైం సోయా కొనుగోలు అయింది, నాణ్యత లేని సోయా ఇక్కడ మన దగ్గర పరిచయం అయింది. నాణ్యత లేని ఎందుకు అయింది? 90% రైతు సోదరులు ఏదైతే సోయా చేనులలో ఉన్నది, పంట కోసేట్ కాలంలో వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత సోయా పంట డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన పంట మేము ఎక్కడన్నా మార్కెట్లో అమ్ముతామంటే బయట వ్యాపారస్తులు కొనరు అని గవర్నమెంట్ దానికి నామ్స్ పెట్టిన తర్వాత కొన్ని వాపస్ కూడా చేసినాయి. సోయా కొనుగోలు కోసం ఇప్పుడు ఆనందరావు పటేల్ చైర్మన్ గారు అటువంటిది జరగద్దని మనం రైతులు కూడా నామ్స్ ప్రకారం దళాలకు మోసపోవద్దు.
అందరూ మార్కెట్ యార్డ్లో తీసుకురావాలా. ఇంకా ఇంకోటి ఈయననే 1700 తీసుకుంటున్నాడు. అంటే ఈయన 170 రూపాయలు మార్కెట్ ఫీజు వస్తుంది. అంటే ఆయన అదే చూస్తున్నాడు. ఏది ఈ సెంటర్స్ తక్కువ పడతాయని ఇప్పుడు ఏమైనా సాయినాథ్ గారు చెప్పారు, కొందరు సోదరులు చెప్పారు. ప్రతి రైతుకు న్యాయమైనట్ల సెంటర్లు కొత్తవి ఓపెన్ చేసి ప్రతి రైతుకు న్యాయం చేసేటట్లు చూస్తాను. నేను రైతు బిడ్డని, రైతు కుటుంబం నుంచి వచ్చాను, మరలా వ్యాపారం చేశాను, మరలా రాజకీయ నాయకుడు అయినా ఎమ్మెల్యేనా అది కూడా వదిలేదు. నా నాయన నా అమ్మ రైతు బిడ్డలే. రైతు బిడ్డల నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తుంది సభాముఖంగా తెలియజేసి మొక్క కొనుగోలు కూడా ఖచ్చితంగా చేస్తాము, జొన్న కొనుగోలు కూడా ఖచ్చితంగా చేస్తామని సభాముఖంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతి కుంటలకు ప్రతి ఎకరానికి విభేదాలు ఇంతబెట్టుకొని మనమందరం ఒక్కటైదామని అయినా కూడా చలనం లేదు. మనం కిందికి పోయి ఒకసారి ఇక్కడ ఉన్నోళ్ళు మనం అందరినీ ఒకసారి కలుపుకొని ఒక ఆత్మీయ సమ్మేళనం పెద్దగా పెట్టుకొని వాళ్ళని ఏమన్నని పిలుచుకొని ఒక్కటైతే బాగుంటుందని ఈ సభాముఖంగా శ్రీ నిమ్మల పరిరమణ గారిని వేదిక కాబట్టి వాళ్ళందరికీ మరి ఈరోజు కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని పెడుతూ మనమందరం కూడా మరి ఇలాంటి మైంత మరి మీటింగ్ అంటేనే అక్కడ పోవడము, ఒకరి ఒకరు వ్యతిరేకం చేయడము, ఆ గ్రూప్ అంటే ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ తిప్పుకోవడము ఎన్నుకోవడం అనేటటువంటిదే గత కొంత మనకు వాయిస్ అనేటటువంటి ప్రజలలో పోతుంది. ప్రజలు రావాలంటే కూడా గ్రామాలలోకి వెళ్ళి అక్కడ స్కూల్ ఏంటిది ఒక గ్రూప్ అంటే ఒక గ్రూపు రైట్ సార్.